పరి ఒప్పుకోవటమే. ఇవాన్ కార్నర్ స్మైల్తో ఒక పని అయిపోయింది అనుకుని, సరే అయితే ఇప్పట్నుంచి డ్యూటీలో జాయిన్ అయిపో పరి. ఇప్పట్నుంచి నీ లగేజ్ కూడా ఈ ఇంటికి షిఫ్ట్ చేసుకో. నిషా నీకు ఇష్టమే కదా అని అడిగితే, నిషా సంతోషంగా ఇష్టమే అని చెప్పిన వెంటనే పరి వద్దని సీరియస్గా చెప్పి, మమ్మీని వదిలి నేను ఉండలేను అంకుల్. మమ్మీతో పాటు నేను కూడా మీ హౌస్లోనే ఉంటాను. అయినా అవుట్ హౌస్ ఏమైనా కిలోమీటర్ల దూరంలో ఉందా? పక్కనే కదా. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు మీ ముందుంటాను. ఇంకెందుకు అంకుల్, మీ ఇంట్లో నేనుండటం నాకు ఇష్టం కూడా లేదు. ప్లీజ్ బలవంతం చేయకండి. నేను ఆ ఇంట్లోనే చాలా ఫ్రీగా ఉంటున్నాను అని చెప్పి ఒప్పించింది. సరే అని ఒప్పుకున్న ఇవాన్, ఇప్పటి నుంచే జాయిన్ అవ్వమన్నాను కదా, సో టిఫిన్ తినేసి నువ్వు శక్తితో పాటే ఉండు. అండ్ విజయ్, నువ్వు శక్తికి కావలసిన టెస్టులు చెయ్యాలి అనుకుంటే ఇమీడియట్గా చేసేయి. మెడిసిన్స్ చేంజ్ చెయ్యాలి అంటే చేంజ్ చేసేయి. అతి త్వరలోనే ట్రీట్మెంట్కి శక్తిలో రియాక్షన్ చూపించాలి అని సీరియస్గా చెప్పి పైకి లేచాడు టిఫిన్ తినటం అయిపోవటంతో. ఇక్కడ విజయ్ మొదటిసారి టాప్ అండ్ లెగ్గింగ్లో ఉన్న పరీని చూసి అట్రాక్ట్ అయ్యాడు. అది కూడా చాలా చాలా లైట్గా. వెంటనే మొహం తిప్పేసి, మనకు ఆడపిల్లలు సెట్ అవ్వర్లే అని అనుకొని తన టిఫిన్ చేసేసి ఇవాన్తో, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అంకుల్. మరోసారి శక్తికి టెస్టులన్నీ చేసి ఎక్కడి వరకు వచ్చిందో చూస్తాను అని రుద్రకి కూడా విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. విజయ్ గుమ్మం దాటేంత వరకు కూడా పరి చూపు దొంగచాటుగా విజయ్ మీదే ఉంది. తన కళ్ళని మాత్రమే తిప్పి విజయ్ వైపు చూస్తూ పదే పదే మనసులో, నీకు నాకు సెట్ కాదు అని అనుకుంటున్న మనసు వయసు రెండు అందంగా ఉన్న కుర్రాడిని చూడకపోతే ఇంకెందుకు అని పోరు పెడుతూ ఉంటే, కొంచెం ఇష్టం ఇంకొంచెం కష్టంగా వెళ్తున్న విజయ్ వైపు చూసి విజయ్ వెళ్ళిపోయాక చూపు తిప్పేసి శక్తి వైపు చూస్తూ, నేను కూడా హాస్పిటల్కి రావాలా మేడం అని అడిగింది. మేడం వద్దులే కానీ, నువ్వు నాకు మరదల్లాంటి దానివి, మా ఆయనకి చెల్లెలివి అని అనగానే శక్తి పొసెసివ్నెస్ ఈజీగా అర్థం చేసుకున్న పని, అవునవును ఇషాన్ సార్కి చెల్లి వరుస అవుతాను అని అనగానే, కదా, కాబట్టి నువ్వు నన్ను వదిన అని పిలవచ్చు అని నవ్వుతూ చెప్పి, నువ్వు కూడా హాస్పిటల్కి రా పరి, వస్తేనే కదా నా కండిషన్ నీకు తెలిసేది అని నవ్వుతూ చెప్పి ఒకసారి చూసి టిఫిన్ చేయటం అయిపోవడంతో రుద్రతో కలిసి రూమ్లోకి వెళ్ళింది రెడీ అవ్వటానికి. రూమ్లోకి వెళ్ళగానే రుద్ర శక్తిని వెనక నుంచి గట్టిగా హత్తుకొని, ఏంటి మేడం గారు దీర్ఘాలోచనలో ఉన్నారు? అయినా కూడా కింద ఆ మాటలేంటి? ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తే నా చెల్లెల్లానే ఉన్నావు అని అంటారు, కానీ నువ్వు నా మరదల్లానే ఉన్నావు అంటే ఎంత బాగా కవర్ చేశావు. ఇదంతా కూడా ఎక్కడ నాకు పరికి వరుసలు కలిసిపోతాయేమోనని భయం కదా. ఎంతైనా నువ్వు జెలస్ ఫ్రీక్లే, అందుకే ఇలా ప్రతిదానికి భయపడుతున్నావు అని వెక్కిరిస్తే శక్తి బొంగమూతి పెట్టుకుని, వదిలే బావా, నేనేమి అందుకోసం చెప్పలేదు, దానిలో మరో అర్థం ఉందిలే, నాతో మావయ్య చెప్పాడు, నువ్వు పట్టించుకోకు, ముందు రెడీ అవ్వు, మనం హాస్పిటల్కి వెళ్దాం అని అనటంతో, సరే నా బంగారం ఆర్డర్ వేయటం మనం వెళ్ళకపోవటమా అని శక్తి బుగ్గలు సాగదీసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తే, శక్తి వెంటనే ఇవాన్కి కాల్ చేసి, మీరు అనుకుంది జరుగుతుందంటారా మావయ్య? విజయ్, అదే ఆ డాక్టర్ కనీసం పరి వైపు సరిగా చూసింది కూడా లేదు. పరి ఉన్నంతసేపు కూడా మాటల మీద శ్రద్ధ పెట్టాడే కానీ చూపు మాత్రం తిప్పలేదు అని కంప్లైంట్ చేసింది. చూసిన వెంటనే నచ్చాలి అంటే అవ్వదు శక్తి, దానంగా నచ్చుతారు. నీ విషయమే తీసుకో. ఇషాన్కి నువ్వంటే ఎంత కోపం అసహ్యం ఉండేది, ఆ అసహ్యమంతా పోయి ఇప్పుడు నువ్వు ప్రాణం అయిపోయావు. సేమ్ అలానే విజయ్ పరీల విషయంలో అవుతుంది శక్తి అని అంటే శక్తి అనుమానంగా, మరి పరీగతం అని అడిగింది. నీకు తెలిసిందే కదా విజయ్ అబ్రాడ్లో పెరిగాడని. అతనికి ఇలాంటి వాటితో పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఉండవు. బట్ అతనికి కావాల్సింది కేవలం ప్యూర్ సోల్ మాత్రమే. పరి శారీరకంగా మాత్రమే మన్యమయ్యింది కానీ మనసు పరంగా కాదు. తన మనసు ఎంతో మంచిది.
లేదంటే నీ విషయంలో అంత పెద్ద స్టెప్ తీసుకునేది కాదు కదా. నా కోడలు కొడుకు కోసం అంత పెద్ద స్టెప్ తీసుకోవటానికి రెడీ అయిన అమ్మాయి కోసం నేను ఈ మాత్రం చేయటంలో తప్పులేదులే. తనని చూసిన వాడిగా చెప్తున్నాను. తను విజయ్కి చాలా కరెక్ట్గా ఉంటుంది అని అన్నాడు ఇవాన్ చిరునవ్వుతో. ఏమో మావయ్య, మీరు చెప్తుంటే బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందా లేదా అని భయం వేస్తుంది అని అంది శక్తి. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన రుద్ర బాల్కనీలో నుంచి సన్నగా మాటలు వినిపిస్తూ ఉంటే ఆ మాటలలో వర్కౌట్ అవుతుందా అన్న మాట వినిపించే అనుమానంగా శక్తి అంటూ పిలిచాడు. శక్తి టక్కున ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి రుద్ర వైపు చూస్తూ, ఏంటి బావా అని అడిగితే, ఎవరితో మాట్లాడుతున్నావు అని సీరియస్గా చేతులు కట్టుకొని అడిగాడు. ఫ్రెండ్ బావా, ఫ్రెండ్ అని తడబడుతూ అబద్ధం చెప్పటానికి కళ్ళల్లో కళ్ళు కలపలేక దిక్కులు చూస్తూ చెప్పింది శక్తి. ఏంటి శక్తి, నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు? నా దగ్గర దాచేంత రహస్యమా అని రుద్ర సీరియస్గా అనటంతో అడగటంతో, అబ్బా బావా, నీ దగ్గర నేనేది దాచలేను కానీ మావయ్య ఉద్దేశం పరీని విజయ్ని కలపటం అని అనగానే రుద్ర ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగాడు. ఎంతైనా మన కోసం అంత పెద్ద పని చేయటానికి ఒప్పుకుంది కదా. సో మావయ్యకి తన మీద ఒక స్పెషల్ అభిమానం ఏర్పడింది. కష్ట సమయంలో నేనున్నానంటూ రావటంతో తనకి ఒక దారి చూపించాలనుకున్నారు. ఇంతలో విజయ్ కూడా పెళ్లి వైపు మొగ్గు చూపటం లేదని తెలిసి తనని విజయ్ని ఇద్దరిని కలపాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇలా చేస్తున్నారు అని అంటే, మీ ఇద్దరికి పిచ్చి పట్టిందా శక్తి? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? విజయ్కి కానీ పరిగతం తెలిస్తే తను యాక్సెప్ట్ చేస్తాడు అనుకుంటున్నారా? ఏ మగాడైనా సరే అంత త్వరగా ఆ విషయాన్ని ఒప్పుకోడు శక్తి. ఎంత బ్రాడ్ మైండెడ్ అయినా సరే ఒక్క క్షణం స్వార్థంగానే ఆలోచిస్తాడు. మరి విజయ్ ఆలోచించకుండా ఉంటాడా అని అన్నాడు రుద్ర. నువ్వన్నది నిజమేనేమో బావా, కానీ విజయ్ అమెరికాలో పుట్టి పెరిగినవాడు. సో ఇలాంటి వాటిల్లో అర్థం చేసుకోగల మనసున్నవాడు. పైగా తన డిపార్ట్మెంట్ కూడా అలాంటిదే కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటాడు పరి సిచ్యువేషన్ని. సో నువ్వు ఇలాంటివి ఆలోచించి అనవసరంగా స్ట్రెస్ తీసుకోకు. మావయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఎన్ని విధాలుగా ఆలోచించి ఉంటాడు, నువ్వే చెప్పు. పరీకి కూడా అన్ని సంతోషాలు అనుభవించే అర్హత లేదా అని అడిగింది శక్తి. నువ్వన్నది నిజమే శక్తి, కానీ విజయ్ అని అంటుంటే, విజయ్ సంగతి మావయ్య చూసుకుంటాడు బావా, నువ్వు ఆలోచించకు అని అనటంతో రుద్ర మీ ఇష్టమని వదిలేశాడు. ఇక రుద్ర డ్రెస్అప్ అవుతుంటే శక్తి రెడీ అయి వచ్చింది. ఇద్దరూ అయ్యేసరికి పరి కూడా రెడీ అయి రావటంతో అందరూ కలిసి హాస్పిటల్కి బయలుదేరారు. పరి వాళ్ళతో వెళ్తూనే శక్తితో మాటలు కలిపింది. శక్తి మాట్లాడుతూ ఉంటే అలా పరి మాటల్లో పరి ఎలా మోసపోయిందో తెలుసుకొని రిలేషన్స్ మీద తనకున్న నమ్మకం పోయిందని అర్థమై, నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాడు పరి అని అంటే, పరి విరక్తిగా నవ్వుతూ, అసలు అది జరిగే పనేనా అనిపిస్తుంది వదిన. వదిన అంటున్నానని తప్పుగా అనుకోకండి. నాకు మిమ్మల్ని చూస్తుంటే అలానే పిలవాలి అనిపిస్తుంది. అందుకే పిలిచాను అని కొంచెం భయంగా అంది. పర్వాలేదురా, నువ్వు వదిన అని పిలవచ్చు. అండ్ ఇంత విరక్తి ఇంత చిన్న వయసులో ఉండకూడదు పరి. నాకంటే చిన్నపిల్లవి నువ్వు. ఇంకా ఎంతో జీవితం ఉంది. నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి వస్తాడు, చూస్తూ ఉండు. మావయ్య అత్తయ్య ఎప్పుడూ అంటూ ఉంటారు, నువ్వుంటే ఖచ్చితంగా జరుగుతాయి శక్తి అని. సో ఖచ్చితంగా నీ జీవితంలోకి కూడా నిన్ను అర్థం చేసుకునే అబ్బాయి వస్తాడు అని అంటే, పరి మాత్రం మనసులో, అలాంటిది జరగదులే వదిన. ఒకవేళ వచ్చినా
నా గతం తెలిసిన అతను ఎవరూ కూడా నన్ను పెళ్లి చేసుకోవటానికి ముందుకు రారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఫ్యూచర్లో ఎప్పుడైనా నన్ను బ్లేమ్ చేయటానికి ఈ రీజన్ చూపిస్తారు. అది నేను తట్టుకోలేను. ఒక రిలేషన్ అంటే ప్యూర్గా ఉండాలి, మమ్మీది నాదిలా. అంతేకాని ఎవరో వచ్చి బ్రేక్ చేసేలా మాటల వల్ల రిలేషన్ బ్రేక్ అయ్యేలా ఉండకూడదు అని తన ఆలోచనలో తను ఉండిపోయింది. ఇక్కడ రుద్ర కూడా పరి మాటల మీద ఫోకస్ చేస్తూ, ఈ అమ్మాయికి ఇంత చిన్న వయసులోనే ఇంత విరక్తి ఎందుకో, ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం, మనం చూడటం తప్ప ఏమీ చేయలేండే అని అనుకున్నాడు. ఇక శక్తి మనసులో, మావయ్య ఈ అమ్మాయిని మార్చడానికి చాలానే కష్టపడాలి, పర్వాలేదులే, నేనున్నా కదా హెల్ప్ చేస్తాను అని అనుకుని పరి భుజం తట్టి హాస్పిటల్ చేరుకున్నాక ముందుగానే అపాయింట్మెంట్ ఉండటంతో డైరెక్ట్గా విజయ్ దగ్గరికి వెళ్ళిపోయారు. విజయ్ వాళ్ళని చూసి, మీకోసమే చూస్తున్నాను, ఇంత లేట్ ఏంటి, రండి అంటూ డైరెక్ట్గా ఆల్రెడీ రాసి పెట్టుకున్న టెస్ట్ చేయించడానికి స్వయంగా తనే వెళ్ళి శక్తిని టెస్ట్ చేస్తూ మొత్తం టెస్ట్స్ పూర్తి చేసి రిజల్ట్ రావడానికి ఇంకొక ½ పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పి క్యాంటీన్కి పంపించేశాడు. ½ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన రుద్ర, శక్తి, పరి ముగ్గురు కూడా డాక్టర్ ఎదురుగా కూర్చొని ఉంటే విజయ్ ఆ రిపోర్ట్స్ చెక్ చేస్తూ, శక్తి, మీరు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, దానివల్లే మీకు రిజల్ట్ కనిపించటం లేదు, అంతే, మీరు ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారేమో, అందుకే రిజల్ట్ కొంచెం మారింది, ఇంకొక 2 months ట్రై చేస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది, ఓకే, ఇప్పటి నుంచి నేను చూస్తూ ఉంటాను కాబట్టి మీరు నేను చెప్పింది చేస్తూ ఉండాలి, ముందు మీరు మాత్రం స్ట్రెస్ తీసుకోవటం మానేయాలి, ఫుడ్ టైం టు టైం తినాలి, ముఖ్యంగా యోగా కూడా చేయాలి పీస్ఫుల్నెస్ కోసం, ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది, డోంట్ వరీ, ఇప్పటికే మీరు మెడిసిన్స్ యూస్ చేసి టైం టు టైం ఫుడ్ అండ్ యోగా ఎక్సర్సైజ్ చేయటం వలన చాలా వరకు రికవరీ అయ్యారు, సో ఇంకా బాగా ట్రై చేస్తే మీరు తప్పకుండా ఈ ప్రాబ్లంని దాటేస్తారు అని చిరునవ్వుతో చెప్పాడు విజయ్. రోజులు గడుస్తున్నాయి. విజయ్ ఆధ్వర్యంలో శక్తి అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ పీస్ఫుల్గా ఉంటూ వచ్చింది. అలానే విజయ్ని పరిని దగ్గర చేయటానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉంది. తన ప్రయత్నంలో మొదటి స్టెప్లో విజయ్ పరి ఇద్దరూ కూడా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశం ఇవ్వటంతో విజయ్ది కొంచెం ఫ్రెండ్లీ నేచర్ కావటంతో పరితో మాటలు కలిపాడు. పరి ముందు మొహమాట పడిన తర్వాత నార్మల్గా విజయ్తో మాట్లాడుతుంది. అండ్ అలానే పరి అతని మీద క్రష్ ఫీలింగ్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చింది. మరోవైపు విజయ్కి కూడా పరి శక్తిని చూసుకునే విధానం, తన ఫ్రెండ్లీ నేచర్ అండ్ తన మాటలు అన్నీ చాలా బాగా నచ్చాయి. ఇక ఇంట్లో వాళ్ళందరి మధ్య ప్రేమ ఆప్యాయత చూస్తున్న కొద్దీ విజయ్కి రిలేషన్స్ మీద నమ్మకం పెరిగింది. అందరూ ఒకరి సంతోషం కోసం మరొకరు అన్నట్టు ఉంటే తనకి కూడా అలాంటి కుటుంబం కావాలి అనిపించింది. ఇక పరి మీద చిన్న చిన్నగా అట్రాక్షన్ కూడా మొదలైంది. అలా మరో 2 నెలలు కంటిన్యూ ట్రీట్మెంట్ తర్వాత సడన్గా ఒకరోజు రాత్రి 10:30 శక్తి కన్నీళ్లతో రుద్ర ముందు నిలబడింది. తన చేతిలో ఉన్న దాన్ని రుద్ర చేతుల్లో పెడుతూ. రుద్ర శక్తి కన్నీళ్లు చూసి కంగారుగా ఏమైంది అని అడుగుతూ చేతిలో ఉన్నదాన్ని చూసి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి శక్తి వైపు చూశాడు. శక్తి నిజం అన్నట్టు తల ఊపగానే రుద్ర శక్తిని దగ్గరికి తీసుకొని తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ, థ్యాంక్ యూ సో మచ్ శక్తి, అండ్ కంగ్రాచులేషన్స్, నువ్వు కోరుకున్నది సాధించావు, ఎంతైనా నా శక్తి గ్రేట్, అందుకే ఇంత ఈజీగా తను అనుకున్నది సాధించేసింది, నా బంగారం నా శక్తి అంటూ తన నుదిటి మీద ముద్దు పెట్టి తన మొహం మొత్తం ముద్దుల వర్షం కురిపించి చివరికి పెదవులు అందుకొని 5 నిమిషాలు తన ప్రేమ చూపించాక, పద పద ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పద అని హడావిడి చేస్తూ ఉంటే, ఇప్పుడు కాదు బావా, రేపు వెళ్దాం, ఇప్పుడు వెళ్ళినా లేట్ అవుతుంది అని అంది.
కానీ నా కాళ్ళు చేతులు ఆడటం లేదు శక్తి. పద ముందు విజయ్ దగ్గరికి వెళ్దాం. అతనైతే చెకప్ చేస్తాడు కదా అని అంటే, సరే అని విజయ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి పిలిచి, డోర్ తీయగానే శక్తిని టెస్ట్ చేయండి విజయ్ అని అన్నాడు సీరియస్గా. విజయ్ కంగారుగా ఏమైంది అని అడిగితే, ఏమీ కాలేదు, ముందు చెప్పింది చేయండి అని శక్తిని చూపించగానే శక్తి సంతోషంగా, అవును, నేను ప్రెగ్నెంట్ అని నాకు డౌట్ ఉంది, ఒకసారి చెక్ చేయండి విజయ్, నిజం తెలిస్తే అందరూ సంతోషిస్తారు కదా అని అంది. ఓ, అయితే గుడ్ న్యూస్ని, రండి నేను టెస్ట్ చేస్తాను అని శక్తిని లోపలికి తీసుకువెళ్ళిన విజయ్ శక్తి నాడి కడుపు మొత్తం చెక్ చేసి, కంగ్రాచులేషన్స్ మిసెస్ ఇషాన్, మీరు నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యారు, మొత్తానికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ సక్సెస్ చేశారు అని నవ్వుతూ చెప్పగానే శక్తి చాలా సంతోషంగా, అయితే ఈ విషయం మా వాళ్ళందరికీ చెప్పాలి అని హుషారుగా లేస్తుంటే, 1 మినిట్ శక్తి, అంత తొందర పడకండి అని ఆపిన విజయ్ శక్తి అయోమయంగా చూస్తుంటే, ఇది విని మీరు బాధపడతారేమో నాకు తెలియదు కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ముందు నేను బేబీ హార్ట్ బీట్ చూడాలి. బేబీకి అది వచ్చిందో రాలేదో తెలియకుండా అనవసరంగా అందరికీ హోప్స్ ఇవ్వటం అవసరమా చెప్పండి. అందరూ ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారు మీ బేబీ కోసం. అది మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రెగ్నెన్సీ ఎన్ని పొజిషన్స్ దాటి వచ్చిందో మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కాబట్టి అంతా బాగుంది అనుకున్నాక అప్పుడు మీ ఫ్యామిలీతో చెప్పుకోండి, నాకేం అభ్యంతరం లేదు అని అనటంతో శక్తి బాధగా, అంటే ఈ బేబీ నిలవదని చెప్తున్నారా డాక్టర్? ఇంతకుముందు అన్నారు నాకు అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని, ఇలా జరుగుతుందా అని అడిగింది చాలా చాలా బాధగా. నేను అలా అనలేదు మిస్సెస్ ఇషాన్, నేను జస్ట్ అలా జరగచ్చేమో అని అంటున్నాను. మ్యాక్సిమం జరగకపోవచ్చు, మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేయాలి. రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్స్ చేస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం పాజిటివ్ వస్తుంది. మీరు కూడా పాజిటివ్ ఫీలింగ్తోనే ఉండండి. ఈ ఒక్క నైట్ ఓపిక పట్టండి చాలు అని చాలాసేపు కన్విన్స్ చేసి శక్తిని డిప్రెషన్ వైపు వెళ్ళనివ్వకుండా బేబీ గురించి గుర్తు చేసి బయటికి పంపించాడు విజయ్. శక్తి బయటికి రావటమే అటు ఇటు తిరుగుతున్న రుద్ర ఏమన్నారు అని అడిగాడు. రూమ్లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం పదబావా అంటూ రుద్రని తీసుకొని రూమ్లోకి వెళ్ళిన శక్తి విజయ్ చెప్పిందంతా చెప్పి, రేపు టెస్టులన్నీ చేశాక అప్పుడు చెప్దామంటున్నారు అని ఎంతో కష్టంగా కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుకుంటూ అంది. డోంట్ వరీ శక్తి, ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది చూడు. ఇన్ని రోజులు వెయిట్ చేసిన మనం ఇంకొక రోజు వెయిట్ చేయలేమా చెప్పు? ఖచ్చితంగా వెయిట్ చేయగలం కదా. ఇంకెందుకు ఇన్ని ఆలోచనలు చేస్తున్నావు? మన తలరాతలో ఖచ్చితంగా మన బేబీ రాసిపెట్టి ఉంది శక్తి, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ నువ్వు ఇలా డిప్రెస్ అవ్వకు, పడుకుందాం పట్టు అంటూ జాగ్రత్తగా తనని పడుకోబెట్టి తనని దగ్గరికి తీసుకొని జోకొడుతూ మాటలు చెప్తూ బేబీ ఖచ్చితంగా వస్తుంది అని నమ్మకాన్ని ఇస్తూనే నిద్రపుచ్చాడు. తర్వాత రోజు పరీతో పాటు హాస్పిటల్కి వెళ్ళిన శక్తి రుద్ర ఇద్దరూ కూడా టెస్ట్స్ అన్నీ పూర్తయి విజయ్ ఎదురుగా కూర్చొని ఉన్నారు. పరీకి ఏమీ అర్థం కాకపోయినా రెగ్యులర్ చెకప్ అనుకుని నార్మల్గా కూర్చొని ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ like, share, comment and subscribe.